మనం జెన్ జెడ్ తరంలో ఉన్నాం. జెన్ జెడ్ ఫుల్ ఫామ్లో ఉన్నారు, ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. సో ఫస్ట్ టైం అండి ఒక ప్రధానమంత్రి కూడా భయపడేలా దేశ యువత గలమెత్తింది, గొంతెత్తింది. ఇప్పటి వరకు యువత ముందడుగు వేయాలన్నా వెనక తల్లిదండ్రులు వెనక్కి లాగేవాళ్ళు. వద్దు, కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు, ఫ్యూచర్ పాడైపోద్ది అని. బట్ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా స్వేచ్ఛనిచ్చేశారు. అందుకే యువత రోడ్డెక్కారు. అందుకే దేశం మారబోతోందేమో అనిపిస్తోంది. మన దేశ రాజకీయ వ్యవస్థ ఎంత చండాలం అంటే, చిన్నప్పటి నుంచి మనం పుస్తకాల్లో ఒకరిని హీరోగా చదువుకున్నాం. జాతి పిత, దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తులు వీళ్ళు అని చదువుకున్నాం. కానీ ఇక్కడ అధికారం మారిన తర్వాత అతను స్వాతంత్రం తెచ్చింది కాదు, అతనేమీ జాతిపిత కాదు, అతనేమీ హీరో కాదు, అతను ఒక రకంగా ద్రోహి, ఇదిగో మరో వ్యక్తి ఉన్నాడు, ఇతను బాగా ఫైట్ చేశాడు అని చెప్పి వేరే వ్యక్తిని ప్రమోట్ చేసే పరిస్థితులు వచ్చాయి. సో మనం అంటే కేంద్రంలో అధికారం మారే కొద్దీ, పాలకులు మారే కొద్దీ పిల్లల పాఠాలు మారిపోతున్నాయి, పిల్లల మెదళ్లలోకి ఎక్కించే అంశాలు మారిపోతున్నాయి, మన దేశ హీరోలు మారిపోతున్నారు. అది కాదు కదా మనకు కావాల్సింది. జెన్ జెడ్ మార్చాలి. తర్వాత రాబోతున్న జెన్ ఆల్ఫా తరానికి, ఆ తర్వాత రాబోతున్న తరానికి అద్భుతమైన దేశాన్ని అందించాలి.